హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం చూద్దాం ఇండియాలో 94వ రామ్సార్ సైట్గా ఏది గుర్తింపు పొందింది, అది ఎక్కడ ఉంది, అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశాల్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశం ఏది, రీసెంట్గా గుర్తించిన 94వ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది, దేశంలో అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రం ఏది, అదేవిధంగా ఏపీలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, బీహార్ రాష్ట్రంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి అనేది ఇవాల్టి సెషన్లో డిస్కస్ చేసుకుందాం. మనకి 94వ రామ్సార్ సైట్గా ఏది గుర్తింపు పొందిందంటే గూగాబిల్ లేక్ అనేది రీసెంట్గా గుర్తింపు పొందిందనమాట 94వ రామ్సార్ సైట్గా. ఇది వచ్చేసి మనకి బీహార్లోని కతిహార్ డిస్టిక్లో ఉంది. ఎక్కడుంది? బీహార్లోని కతిహార్ డిస్టిక్లో ఉందన్నమాట. దీంతో బీహార్లో గుర్తించిన 6వ వెట్లాండ్, 6 వెట్లాండ్స్ బీహార్ నుండి మనకి రామ్సార్ సైట్నిగా గుర్తింపు పొందాయన్నమాట. మరి దీంతో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అంటే కనుక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3వ స్థానంలో ఉంది. 94 రామ్సార్ సైట్స్ని కలిగి ఇండియా 3వ స్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి యూకే ఉండడం జరిగింది. 176 రామ్సార్ సైట్స్ని గుర్తింపు పొంది యూకే అనేది టాప్ పొజిషన్లో ఉంది. 2వ స్థానంలో మెక్సికో ఉంది. మొత్తం 144 రామ్సార్ సైట్స్ని కలిగి ఉందన్నమాట. అయితే ఏషియా వైడ్ చూసుకుంటే ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది 94 రామ్సార్ సైట్స్తో. మరి భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన స్టేట్ ఏది అనేది చూసుకుంటే తమిళనాడు టాప్లో ఉందన్నమాట. మొత్తం 20 రామ్సార్ సైట్స్ని కలిగి ఉంది. సెకండ్ ప్లేస్లో మనకి ఉత్తరప్రదేశ్ 10 రామ్సార్ సైట్స్ని గుర్తించి సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి బీహార్ ఉంది. మొత్తం 6 రామ్సార్ సైట్స్ అనేవి బీహార్ రాష్ట్రంలో గుర్తింపు పొందాయి. ఇంతకీ ఈ గూగాబిల్ లేక్ యొక్క ఏరియా చూసుకున్నట్టయితే మొత్తం 217 ఎకరాలు లేదా 86.63 హెక్టార్లుగా విస్తరించి ఉందన్నమాట. ఇంతకీ ఇది ఏ షేప్లో ఉంది అనేసి చూసుకుంటే ఆక్స్బౌ షేప్, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, దీన్ని ఆక్స్బౌ షేప్ అనేసి చెప్తామన్నమాట. ఈ ఆక్స్బౌ షేప్లో మనకి ఉందన్నమాట. ఇంతకీ ఏ రివర్స్తో ఈ లేక్ అనేది ఫామ్ అయ్యింది అనేసి చూసుకుంటే కనుక మహానంద అలాగే కన్ఖహార్ అనే ఈ 2 నదుల కలయికతో మనకి ఆక్స్బౌ షేప్లో ఉన్న గూగాబిల్ లేక్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ఇండియా నుండి గుర్తింపు పొందిన రామ్సార్ సైట్ ఏది అనేది చూసుకుంటే చిల్కా లేక్, ఇది ఒడిశాలో ఉంది. అలాగే దాంతోపాటు కియోలాడియో నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఇవి 2 కూడా 1981లో మనకు తొలి రామ్సార్ సైట్స్గా ఇండియా నుండి గుర్తింపు పొందాయన్నమాట. మరి ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు తీసుకొని వచ్చారు? ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది మనకి 1971లో ఇరాన్లోని రామ్సార్ అనే ప్రాంతంలో జరిగి ఉంటుంది. అప్పుడే మనము దీన్ని తీసుకొని వచ్చామన్నమాట. అయితే 1975 నుండి ఇది మనకి ఇంప్లిమెంటేషన్ అమల్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని చూసుకుంటే గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉండడం జరిగింది. బీహార్ నుండి మొత్తం 6 రామ్సార్ సైట్స్ అనేవి గుర్తింపు పొందాయని చెప్పుకున్నాం కదా, అవి ఏమేమో ఒకసారి చూద్దాం. కన్వార్ లేక్, ఇది వచ్చేసి బెగుసారాయ్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. నాగి బర్డ్ శాంచురీ, ఇది వచ్చేసి జముయి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. నాగ్తి బర్డ్ శాంచురీ, ఇది కూడా జముయి డిస్ట్రిక్ట్లోనే ఉంది. అలాగే గోకుల్ జలాశయ్, ఇది బక్సార్ డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. ఉదయ్పూర్ జీల్, ఇది వెస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్లో ఉంది. అలాగే గూగాబిల్ లేక్ అనేది వచ్చేసి కతిహార్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది 94వ రామ్సార్ సైట్గా రీసెంట్గా గుర్తింపు పొందింది. మరి ఏపీ నుండి ఏమైనా రామ్సార్ సైట్స్ ఉన్నాయా అంటే ఏపీ నుండి మనకి ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 1 రామ్సార్ సైట్ ఏపీ నుండి గుర్తించడం జరిగింది. అదే మనకి కొల్లేరు లేక్ అన్నమాట. తెలంగాణ నుంచి అసలు రామ్సార్ సైట్స్ ఇంతవరకు గుర్తించలేదు. ఇదండి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.